హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో కర్రీ వచ్చి గోరుచిక్కుడు ఫ్రై అండి. అది నేను ఏ విధంగా చేస్తానన్నది వీడియోలో చూద్దాము. ముందుగా గోరుచిక్కులు రెండు వైపులు కూడా ఏనాలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పేసి ఉడకబెట్టేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరకాయలు, కొంచెం జీలకర్ర, తాలింపు దినుసులు, అలాగే వెల్లుల్లిపాయ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ముందు స్టవ్ వెలిగించేసి కళాయి పెట్టుకొని కూరకు తగినంత ఆయిల్ అన్నది వేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేడెక్కగానే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపు దినుసులు వేసేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఈ విధంగా మొత్తం కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఫ్రై అయిపోయాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు ఈ విధంగా వేసేసుకోవాలి. అవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా గరిటెతో కలుపుకోండి. నా వీడియోస్ అన్నీ కంపల్సరీగా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మీరందరూ కూడా కంపల్సరీగా వీడియోస్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాస్త మూత పెట్టేసేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఒకసారి మళ్ళీ గరిటెతో మొత్తం కూడా కలుపుకుని 1 స్పూను పసుపు, అలాగే కూరకు తగినంత సాల్ట్ అన్నది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు సాల్ట్, పసుపు బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అవనిచ్చిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టుకున్న గోరుచిక్కుళ్ళు అన్నది యాడ్ చేసుకుందాము. గోరుచిక్కులు ఈ విధంగా వేసిన తర్వాత మొత్తం పోపు అంతా కలిసే విధంగా గరిటెతో నీట్గా కలుపుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఫ్రై అవనిద్దాము. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒకసారి గరిటెతో కలిపేసేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు ఫ్రై అవ్వండి, ఎందుకంటే ఇంకొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంది. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత మనం కూరకు తగినంత కారాన్ని యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 స్పూన్ల కారం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, నేను తీసుకున్న క్వాంటిటీకి 2 స్పూన్ల కారం అన్నది సరిపోతుందండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి మీరు ఎక్కువగా స్పైసీగా తింటే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా కారం మొత్తం కూడా బాగా కలిసే విధంగా గరిటెతో కలుపుకోవాలండి. గరిటెతో కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా మూత పెట్టేసుకున్నాను, ఎందుకంటే కారం పచ్చివాసన పోయి ముక్కలకి బాగా పట్టే విధంగా చేసుకోవాలి. అప్పుడే ఈ గోరుచిక్కుడు ఫ్రై అన్నది మనకు టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత ఈ విధంగా మొత్తంగా ఫ్రై అయిపోయింది కదండి. అంటే మనకి గోరుచిక్కుడు ఫ్రై అన్నది మనకి రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మీరందరూ కూడా ట్రై చేయండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి, ఎందుకంటే దీంట్లో పీచు పదార్థం ఉంటుంది కదండి. అందుకనే కంపల్సరీగా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన గోరుచిక్కుడు ఫ్రై అన్నది మనకి రెడీ అయిపోయిందండి. ఈజీగా మన ఇంట్లో క్విక్గా తొందరగా చేసేసుకోవచ్చండి. పిల్లలకి బాక్సుల్లో కానీ చక్కగా మనం తినడానికైనా చాలా హెల్తీ ఫుడ్ కదా.
నేను చెప్పిన విధానం నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.